కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు బివి రావుల్ గారు ఉన్నారు. సరే, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ సామాన్యుడికి ఎంతో వెసులుబాటు కల్పించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్యులంతా కూడా స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్నారంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా ఉన్నాయి సార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు? ఇప్పుడు 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు తగ్గించారు. అంటే ఇంతకుముందు కింద ఉన్నవి కొన్ని పైకి పెరిగినాయి, బాగా ఎక్కువగా ఉన్నాయి కొన్ని కిందకి తగ్గినాయి. ఆ రకంగా కొద్దిమందికి లాభం జరిగి ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి నష్టం జరిగింది. లాభం జరిగిన వాళ్ళు కూడా ఎక్కువ లగ్జరీ గూడ్స్, పై స్థాయి కన్స్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, వినిమయ సరుకులు అటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద ధరలు తగ్గడం మూలంగా కొంతమందికి మధ్యతరగతి లేకపోతే ఎగువ మధ్యతరగతిలో కొంతమందికి మేలు జరిగి ఉండొచ్చు తప్ప సామాన్య ప్రజలకు అందరికీ అంత పెద్ద మేలేం జరగలేదు. మరొక విషయం ఏంటంటే, ఈరోజు మోడీ గారు స్వయంగా జీఎస్టీ నెంబర్ 2 అంటే 4 నుంచి 2కు తగ్గించిన దానివల్ల దేశంలో ప్రజలకు ఏదో గొప్ప మేలు జరిగిపోయినట్టుగా వారు ప్రచారానికి తిరుగుతున్నారు. మన్ కీ బాత్లో చెప్తున్నారు, స్కూళ్ళలో ఉపన్యాసాలు ఇప్పిస్తారట, బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారట. ఆశ్చర్యం ఏంటంటే, ఐరనీ ఏమిటంటే, మంచి పనిని చెప్పుకోనక్కర్లా, నష్టం జరిగే పనినే నష్టం జరగకుండా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత ఎత్తున పెద్ద ప్రచార కార్యక్రమం జరగాలంటే మోడీ గారికి భయం పట్టుకుంది. ఆ రోజు డిమానిటైజేషన్ ఏ రకంగా అయితే నష్టం చేసిందని భావించారు, ఇది కూడా నష్టం చేస్తుంది. కాబట్టి ప్రజలకి ఏదో ఒక రకంగా మభ్యపెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు అగత్యం ఉందని అనుకునే ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేశారు. అందుకని మేము ఏదైతే భయపడుతున్నామో అది స్పష్టంగా ఈరోజు అది అత్యధిక ప్రజలకి మేము మేలు చేయలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మన ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. దాదాపు 5,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాలకి, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా గతంలో వచ్చే ఆదాయం ఇప్పుడు రాష్ట్రాలకు పడిపోతుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా దివాళా తీయించేదానికి ఈ జీఎస్టీ పనికొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దివాళా తీసిన తర్వాత ఆ మేరకు ప్రజలకి అవి ఇచ్చే సౌకర్యాలు అవి కూడా కుదించబడతాయి. అంతిమంగా ప్రజలు నష్టపోతారు అని చెప్పేసి. అంతేగా దీన్ని రాజకీయ పార్టీలతో చర్చించి సమగ్రంగా చర్చించకుండా ఏదో ఒక బీజేపీ కార్యక్రమంగా దీన్ని ప్రకటించడం, అలాగే ప్రతిపక్ష పార్టీలు ఈరోజు నాయకత్వం వహిస్తున్న అనేక ప్రభుత్వాలు అనేక సూచనలు అభ్యంతరాలు తీసిన వాటి పట్టించుకుపోవడం, ఆఖరికి బీజేపీ నాయకత్వం, బీజేపీ అధికారంలో ఉన్న యూపీ ఇటువంటి ప్రభుత్వాలు రహస్యంగా ఉత్తరాలు రాశాయి ఈ బాగలేదని చెప్పేసి. వాటిని పట్టించుకోకుండా ఇది దూకుడుగా చేసిన నిర్ణయం ఇది రాబోయే కాలంలో దీర్ఘకాలంలో ప్రజలకి నష్టం కలిగించుదని మేము అభిప్రాయపడుతున్నాం. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టాంపు విధానం తీసుకురావాలనేసి కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఒక 100 రూపాయల కాయిన్ని విడుదల చేశారు, అలాగే స్టాంపును కూడా విడుదల చేశారు. ఆ కాయిన్ మీద స్టాంప్ మీద రూపొందించిన బొమ్మలు మాత్రం చాలా తీవ్రమైన అభ్యంతరకరంగా ఉంది. ఒకటి, ఆర్ఎస్ఎస్ ఏ రకంగా అయితే పొరపాటు పనులు, పొరపాటు సిద్ధాంతాలు చెప్పినాయో ఆ సిద్ధాంతాలన్నింటినీ ప్రజలు అర్థం చేసుకోకుండా వాటిని ముసుగు వేసి ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క జాతీయోద్యమానికి అది ఏ రకంగా ద్రోహం చేసింది, అటువంటి విషయాల్ని ప్రజలు అర్థం చేసుకోకుండా మర్చిపోయేదానికి వీలుగా ఈ స్టాంపులు వేసినట్టుంది. ఈరోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో ఆర్ఎస్ఎస్కి ముఖ్యమైన పాత్ర లేదు. ఆర్ఎస్ఎస్ వాస్తవంగా బీజేపీ బ్రిటిష్ పాలకులకు తొత్తుగా వ్యవహరించిన పరిస్థితి ఉంది, ఏ త్యాగం చేయలేదు. అలాగే భారత మాత బొమ్మ వేసామంటున్నారు, అది భారత మాత బొమ్మ వేయల. భారత మాత బొమ్మ చేతిలో 3 రంగుల జెండా ఉంటుంది, కానీ వాళ్ళ కాషాయ జెండా పెట్టుకుని ఆ బొమ్మను వేసి ఇది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రచారానికి వాడుకున్న ప్రభుత్వ సొమ్ముని, ప్రభుత్వ అవకాశాన్ని, భారత రాజ్యాంగాన్ని కూడా తమ యొక్క అవసరాలకు వాడుకునే ఒక దుర్బుద్ధితోటి చేసిన చర్య అని చెప్పేసి భావిస్తున్నాం. అలాగే రిపబ్లికన్ ప్యారేడ్లో వాటన్నిటిలో ఆర్ఎస్ఎస్ పాల్గొన్న బొమ్మను కూడా వేశారు. ఆ ప్యారేడ్లో 1,00,000 మంది పాల్గొన్నారు, రకరకాల సంస్థలు పాల్గొన్నాయి. ఆ సంస్థలని, ఆ ప్రజలందరినీ గౌరవించకుండా ఈ మొక్క తీసి ఆ మొక్కని వేయడం అని చెప్పేసేది. వాస్తవంగా ఈ రిపబ్లిక్ డే అంటే దేశానికి, స్వాతంత్రోద్యమానికి, వాటికి రాజ్యాంగాన్ని రూపొందించిన దానికి ప్రతిబింబం అది. అటువంటి దాంట్లో ఏ పాత్ర నిర్వహించిన ఒక రకంగా ద్రోహం చేసిన సంస్థను బొమ్మను వేయడం అని చెప్పేసానంటే వైట్ వాష్ చేయడం తప్ప ఇంకోటి కాదు. దేశ చరిత్రను వక్రీకరించడం అవుద్ది, దేశ ఐక్యతను భంగం కలిగించుద్ది.
ఒక మత సంస్థకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇది బహుళ మతాల బహుళ వ్యవస్థలు ఉండే ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి కలహాలు సృష్టించడానికి ఒక భూమిగా అది ఉపయోగపడుద్ది. అందుకనే మేము చాలా తీవ్రమైన అభ్యంతరం పెట్టాం. మేమే కాదు చాలామంది లౌకికవాదులు దాని మీద అభ్యంతరం పెట్టారు. ప్రధానంగా రాష్ట్రానికి మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రతిపక్షంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితి మీద ఎలా చూస్తున్నారు? అది చాలా అన్యాయం. చంద్రబాబు దయతోటి బతకాలనుకోవడమే మంచిది కాదు. ఎవరు ఇవ్వాలి? ప్రజలు చంద్రబాబు ఇవ్వాలి. చంద్రబాబు ఇవ్వకపోతే అలుగుతాడా? ప్రజలు ఒక అధికారాన్ని ఇచ్చారు, ఎమ్మెల్యే పదవిని ఇచ్చారు. అందుట్లో గణనీయంగా అధికారాన్ని చలాయించిన అది ఒక్కరైనా కానీ ప్రతిపక్ష పాత్ర నిర్వహించి ప్రజల మధ్య బడా అనిపించుకోవాలి. అలాగే శాసనసభలో ప్రజల సమస్యలు లేవనెత్తి ఒక్కడైనా గళం విప్పాలి. 100 మంది ఉన్నా ఒకడే మాట్లాడతాడు, ఒక్కడన్నా ఒకటే మాట్లాడతారు. ఆ రోజు మా పార్టీకి నర్రా రాఘవరెడ్డి గారు, ఓంకార్ గారు, సుందరయ్య గారు ఒకరిద్దరే ఉండేవాళ్ళు. అయినా అధికార పక్షాన్ని నిలవేయగలిగారు. ఈరోజు ప్రజల మీద అభిమానం ఉంటే ఆ రకంగా చేయొచ్చు. దానికి బదులు నాకు హోదాలు ఇస్తేనే పదవులు ఇస్తేనో, పదవులు ప్రజలు ఇచ్చారు, చంద్రబాబు ఇస్తే పనిచేస్తాడా ఇటు? అందుకని ఆ రకమైన వైఖరి మంచిది కాదు. చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు కబుర్లు ఎక్కువ, పని తక్కువగానే ఉంది. ఈరోజు గత ప్రభుత్వం మొదటిసారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన లోపాలను ఉపయోగించుకొని జగన్ గెలిచాడు. జగన్ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఒక రకంగా రాజకీయం చేసి అభివృద్ధిని కుంటుపరిచాడు. ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని సరిదిద్దేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సరిదిద్దిన పరిస్థితి మాత్రం ఏం లేదు. వారు చెప్తున్న పోలవరం, వారు చెప్తున్న అమరావతి, వారు చెప్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టు వీటన్నిటి మీద స్పష్టమైన ఒక ప్రణాళికతోటి వ్యవహరిస్తున్నట్టు లేదు. మళ్ళీ సింగపూర్లో మళ్ళీ ఇవి చెప్పడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు విశాఖపట్నం రుషికొండలో ఒక పెద్ద ప్యాలెస్ని కట్టాడు, 400 కోట్లు ఖర్చు పెట్టాడు, వృధా చేశాడని చెప్పేసి చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారానికి వచ్చిన తర్వాత ప్యాలెస్ని దేనికి వినియోగించుకోవాలో అర్థం కానట్టుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 5 నిమిషాల పనేది. ఈరోజు కొత్త రాష్ట్రానికి సైన్స్ ఆర్ట్ మ్యూజియం లేదు. అంత పెద్ద మ్యూజియాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టు చేయొచ్చు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న కళ్యాణ మండపాలు కూడా ఆ ప్యాలెస్ని కళ్యాణ మండపం అంటే అంబానీలు అదానీలు కళ్యాణాలు చేసుకోగలరు తప్ప ఇంకోటి కాదు. ప్రజల సొమ్ము. అక్కడ మీరు అన్ని రాజధానులు చూడండి, బెంగళూరు చూడండి, చెన్నై చూడండి, ఢిల్లీ చూడండి, గొప్ప మ్యూజియంలు ఉన్నాయి, సైన్స్ మ్యూజియంలు ఉన్నాయి, గొప్ప జూలు ఉన్నాయి, గొప్ప బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. ఇవన్నీ సైన్స్ అభివృద్ధికి పిల్లల అభివృద్ధికి తోడ్పడేవి. అంత పెద్ద ఆకాశ హర్మ్యాన్ని రుషికొండ మీద కట్టుకున్నప్పుడు పెద్ద సైన్స్ మ్యూజియం ఓపెన్ చేయండి, పెద్ద ఆర్ట్ గ్యాలరీ అక్కడ ఓపెన్ చేయండి. వాస్తవంగా అమరావతిలో కూడా చెప్పింది. ఇంత పెద్ద తిరుపతి కేంద్రంలో ఇప్పుడు ఇక్కడ జూ ఉంది, అది అభివృద్ధికి నోచుకోకుండా అలాగే కొనాలెళ్తుంది. అటువంటి ఇక్కడ కూడా ఒక సైన్స్ చిన్న సెంటర్ ఉంది. ఇక్కడ ఇంతమంది టూరిస్టులు వస్తున్నారు. ఈ టూరిస్టులు ఆ పిల్లలు వాడు చుట్టానికి ఇట్లాంటి అనేక సౌకర్యాలు కల్పించవచ్చు. దీని మీద దృష్టి ఏమీ పెట్టడం లేదు. అందుకని అభివృద్ధి ఊరక చెప్పడం అంటే కార్లు పెద్ద పెద్ద కార్లలో తిరగడం అది అభివృద్ధి కాదు. ప్రజల కోసం పనికొచ్చేవి చర్యలు తీసుకోవాలి. దాంట్లో పురోగమనం ఏమీ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ యొక్క పాలన పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి ఏదైతే RSS 100 ఏళ్ల పాలన తర్వాత ఆ యొక్క కాయిన్స్ స్టాంపు విధానం మీద కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందని చెప్పాలి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే వస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇచ్చేది, తెలుసుకోవాలంటూ కూడా బివి రాఘుల్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.